మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్లో దోపిడీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. గోల్డ్ షోరూంలో చోరీకి తెగబడింది బీహార్ ముఠా పనిగా తేల్చారు పోలీసులు. నిందితుల బ్యాగ్లో కీలక ఆధారాలు గుర్తించారు. దొండగులు బ్యాగ్లోని చిట్టీలో గుజరాత్ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర అనే ఊరి పేరు గుర్తించారు. గ్రామాల మీదుగా బైక్ల ద్వారా సరిహద్దు దాటారు దొండగులు. దొంగలను పట్టుకునేందుకు మహారాష్ట్ర, బీహార్ వెళ్లాయి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, సంచలనం సృష్టించిన ఈ దోపిడీ కేసులో పలువురిని అరెస్ట్ చేసినట్టు, అలాగే పక్క రాష్ట్రాలు కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏ ఆధారాలు లభించాయి బ్యాగ్లో, ఏంటి మీద ఇన్పుట్స్? ముఖ్యంగా అంటే హరి, ఖచ్చితంగా పీఎంజే జ్యువెలరీ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో పోలీసులకు ఇది ఒక సవాల్గా మారింది. ఈ క్రమంలో ఒక బ్రేక్ త్రూ అయితే దొరికింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు దుండగులు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఒక బ్యాగును మర్చిపోయారు. ఆ బ్యాగును మర్చిపోవడంతో ఆ బ్యాగును నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి బ్లూ కలర్లో ఒక కవర్ లాగా ఉన్న బ్యాగును మర్చిపోయారు. అయితే ఈ బ్యాగ్ పైన గుజరాత్ బార్డర్లో ఉన్న మహారాష్ట్ర జిల్లాకు సంబంధించిన ఒక పేరు ఉంది. ఆ పేరుకు దాంతో అదొక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పుకోవచ్చు. అదే ఆధారంగా ఇప్పుడు పోలీసులు మొత్తంగా 3 బృందాలుగా బయలుదేరి ఒకవైపు గుజరాత్, అదేవిధంగా మహారాష్ట్ర, బీహార్కు 3 బృందాలుగా తరలి వెళ్లారు. ముఖ్యంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా ఈ పనిలో పడింది. అయితే ఇప్పటికే ఇది ఒక పొలిటికల్ ప్రెషర్స్ గా చాలా మంది వస్తూ ఇక్కడ ఒక డార్క్ టూరిజం స్పాట్ గా మారిపోయి ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ చర్చించుకోవడంతో పాటుగా పొలిటీషియన్స్ కూడా రావడంతో మొత్తంగా ఇది ఖచ్చితంగా పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొంతమంది నిందితులు దొరికారని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగినప్పటికీ పోలీసులతో మాట్లాడినప్పుడు కానీ, ఇంటెలిజెన్స్ తో మాట్లాడినప్పుడు కానీ ఖచ్చితంగా ఇంకా వాళ్ళు దొరకలేదు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళ కోసం ఇప్పుడు మొత్తంగా 3 బృందాలు బయలుదేరాయి. ముఖ్యంగా వీళ్ళు చాలా చాకచక్యంగా వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి శాతవాహన యూనివర్సిటీ దగ్గర ఏదైతే ఒక సెల్ ఫోన్ పడేశారో ఆ సెల్ ఫోన్ కూడా ఒక కీలకంగా ఆధారంగా మారింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ సంబంధించిన డంప్ వ్యవస్థను ఆధారంగా చేసుకుని వాళ్ళు ఎటువైపుగా వెళ్లారని చెప్పేసి పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో మొత్తంగా ఏదంటే ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ వెంట వాళ్ళు వెళ్లడంతో పాటుగా ఆ బైక్స్ పైన వెళ్లి ఆ తర్వాత కంటైనర్ లో వెళ్లిపోయినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే ఉంది. మొత్తంగా ఒక మేజర్ బ్రేక్ త్రూతోని నిందితులను పట్టించుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గత 3 రోజులుగా ఇక్కడే మల్టీ జోనల్ ఐజీ కూడా ఇక్కడే ఉండడంతో మొత్తంగా పీఎంజే కేసును మాత్రం పోలీసులు, తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక సవాల్గా తీసుకున్నట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. హరి. ఓకే రమణ.